అంతకుముందు జ్యూరిక్లో ఈరోస్ సంస్థ చైర్మన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ భేటీ అయ్యారు. జనరేటివ్ ఏఐ, డీప్ టెక్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థల కేంద్రంగా ఏపీ అభివృద్ధి చేయటమే లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. స్విట్జర్లాండ్లో భారత రాయబారితోనూ సీఎం భేటీ అయ్యారు. ఫార్మా, వైద్య పరికరాలు, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో స్విట్జర్లాండ్ సంస్థలు పెట్టుబడుల సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును జ్యూరిక్లో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా కలిశారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్, కో-ప్రెసిడెంట్ రిథిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. దావోస్ మ్యాన్ అంటూ తన సహచరులకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోస్ చైర్మన్ కిషోర్ లుల్లా పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ సాగింది. ఏపీను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈరోజు జెన్ ఏఐ, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ ఉత్పత్తుల తయారీని ఈరోజు ప్రతినిధులు వివరించారు. డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360 పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు ఈరోస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత రాయబారి మృదుల్ కుమార్తోనూ సీఎం సమావేశమయ్యారు. భేటీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. స్విట్జర్లాండ్లోని ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధనకున్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారి మృదుల్ కుమార్ను చంద్రబాబు కోరారు. ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, R&D కేంద్రాలు వంటి రంగాల్లో సహకరించాలన్నారు. ఏపీ పాలసీలను, పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను భారత రాయబారికి చంద్రబాబు వివరించారు. ఎన్ఆర్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా కృషి చేయాలని చంద్రబాబు కోరారు. ఏ దేశం వెళ్లినా భారతీయుల విజయాలు గర్వంగా ఉంటున్నాయని చంద్రబాబు కొనియాడారు. ప్రస్తుతానికి ప్రపంచంలో అనేక దేశాల్లో మానవ వనరుల కొరత ఉందని, భారతదేశం మాత్రం యువశక్తితో సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచ మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుందని స్పష్టం చేశారు. లిచ్టెన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిదాయకంగా ఉందన్న చంద్రబాబు, ఫిబ్రవరిలో భారత్లో జరిగే ఏఐ సదస్సులో లిచ్టెన్ స్టైన్ దేశ ప్రతినిధులతో సమావేశమవుతానని చెప్పారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్లో ఉందని వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి సహకరించాలని మంత్రి లోకేష్ భారత రాయబారిని కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు సహకరించాలన్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సన్నద్ధంగా ఉందని తెలిపారు. యువతకు నైపుణ్యంలో శిక్షణను కల్పిస్తున్నామన్న లోకేష్ 100 కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయని చెప్పారు. అంతకుముందు స్విట్జర్లాండ్ విమానాశ్రయంలో చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం లభించింది. ప్రవాసాంధ్రులు తరలివచ్చి సీఎంకు ఆహ్వానం పలికారు. జ్యూరిక్లో సింగపూర్ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నం, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.